అక్కడేంట్రా బాబు అంతమంది జనం ఉన్నారు, చాలా పెద్ద గొడవ అవుతుందని చాలా మంది అనుకోవచ్చు. కానీ వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. ముందు ఈ వీడియోనైతే ఫుల్‌గా చూడండి. చాలా కామెడీగా ఉంటది. ఏం జరిగిందో నేను చెప్తాను. ఫ్రెండ్స్, మా ఊరు మత్స్యకారులందరికీ ఆగిపోయిన జెట్టి పనులను పూర్తి చేస్తారు, కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పి చాటింపు అయితే వేయించారు. తీరా అక్కడికెళ్ళి చూస్తే యోగా అయితే చేయిస్తున్నారు ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ గారు జియో పాస్ చేశారంట యోగా చేయించమని. యోగా అని చెప్తే మా ఊరు మత్స్యకారులు ఎవరు ఉండరని చెప్పి ఆగిపోయిన జెట్టి పనులు పూర్తి చేస్తారని, కలెక్టర్ వస్తున్నారని చెప్పి చాటింపు వేయిస్తే ఉంటారని అలా ప్లాన్ చేసి చాటింపు అయితే వేయించారు. కానీ మా ఊరు మత్స్యకారులు ప్రతి ఒక్కరూ యోగాలోనైతే పాల్గొన్నారు. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వీడియోనైతే ఫుల్గా చూసేయండి, మీకే తెలుసు. ఓకే, రైట్ లెగ్. ఎవరైనా రీసెంట్ గా పొట్టకి శస్త్రచికిత్స చేయించుకుంటే సర్జరీ చేయకండి చెప్పాలి. వెరీ గుడ్. ఓకే, రైట్ లెగ్ దగ్గరికి ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ దగ్గర ఫోల్డ్ చేయండి అందరూ. రైట్ లెగ్ బాగా కుడి లెగ్, కుడి కాలు దగ్గర ఫోల్డ్ చేయండి. ఓకే, ఈసారి కుడి చేయి వెనక్కి పెట్టండి. కుడి చేయి వెనక్కి పెట్టండి. కుడి కాలు ఫోల్డ్ చేశారా? కుడి కాలు ఫోల్డ్ చేస్తే కుడి చెయ్యి వెనక్కి పెట్టాలి. అది చాలా బాగా చేస్తున్నారు. ఎడమ చెయ్యి తీసుకెళ్ళి ముడుకు పక్క నుంచి పట్టుకోవాలి. ఎడం చెయ్యి ముడుకు పక్క నుంచి తీసుకెళ్ళి పెట్టాలి. ఒకసారి అందరూ చూడండి, నేను చేస్తున్నాను చూడండి. ఓకే, రెండు కాళ్ళు చాపం కదా, చూడండి. కుడి కాలు ఫోల్డ్ చేస్తాం. ఓకేనా? అలాగే కుడి చెయ్యి వెనక్కి పెడతాం. రైట్. ఈసారి ఎడం చెయ్యిని తీసుకెళ్ళి ముడుకు పక్క నుంచి చూడండి ఎలా పెట్టారు. అది ఎంత మీరు కింద పెట్టగలిగితే అంత. అదే వక్రంగా చేయటం బాడీని. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉన్న షుగర్ లెవెల్స్, షుగర్ పేషెంట్లు అయితే తగ్గిపోతుంది. వెన్నెముకకి మంచి బలం వస్తుంది. ఓకే, రెండు కాళ్ళు వెనకలు పెట్టండి, రెండు చేతులు పైకి పెట్టండి. ఉత్తాన మండూకాసనం. దీన్ని ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు వేయకూడదు. ఉత్తాన మండూకాసన్ ట్రై చేయొచ్చు కానీ వేయకూడదు. అంటే అలా మెల్లిగా స్వాధీనం అవుతాయి ఫ్రోజన్ షోల్డర్స్ కూడా. 1 2 వీపుకి అరచేతులు టచ్ అవ్వాలి. ఇది కూడా గర్భిణులు చేయకూడదు. రెండు కాళ్ళు కొద్ది వెడగలు పెట్టండి. నిండా శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెడుతూ ముందుకి. గడ్డాన్ని నేలకి టచ్ చేయడానికి ట్రై చేయండి. సీటు పైకి లేచిపోకూడదు. సీటు పాదాల మీద ఉండాలి. సీటు పాదాలకు టచ్ అయి ఉండాలి. 1 2 3 4 5 6 7. ఇది కూడా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 9. వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. దీని పేరు శశంకాసన్. ఏం పేరు? అర్ధ ఓష్ట్రాసన్. ఓకే, మళ్ళీ రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. వజ్రాసనంలో రండి. ఓకే, ముడుకుల మీద నించోండి పైకి. ఈసారి మీరు క్రాస్గా ఉండి చేస్తే వాష్రూమ్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కుడి చేయి ఎలా బాగా పైకి తీసుకెళ్ళండి. అలా వెనక్కి తీసుకెళ్ళి మడం దగ్గర పట్టుకోండి. అలాగే ఎడం చేయి కూడా బాగా తీసుకెళ్ళండి. అలాగే ఎడం మడం దగ్గర పట్టుకోండి. బాగా బాడీని బాగా పైకి లేపాలి. హెడ్ బాగా వెనక్కి దించండి. హెర్నియా కానీ పొట్టలో ఏమైనా ఇబ్బంది, చాలా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎంత అవకాశం ఉంటే గర్భిణీలు ఎవరైనా ఉంటే చేయకండి. 1 2 3 4. ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది. వేయకూడదు. రెండు బొట్టల వేళ్ళు టచ్ లో ఉండాలి. రెండు బొట్టల వేళ్ళు టచ్, ఒకదాని మీద ఒకటి కాదు. రెండు బొట్టల వేళ్ళు సైడ్ బై సైడ్ ఉండి టచ్ చేయి ఉండాలి. అలాగే వి షేప్ లో ఉండాలి. పాదాలు రెండు వి షేప్. వి షేప్. దానిలో
సిట్టింగ్ అయి ఉండాలి. దాంట్లో మీరు కూర్చోవాలి. వెన్నుముక తల నిటారుగా ఉండాలి. శరీరం రిలాక్స్గా ఉంచండి. శరీరాన్ని బిగిపెట్టొద్దు. శరీరం రిలాక్స్గా ఉండాలి. ఓకే, ఇది వజ్రాసన్. 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వచ్చాక పడిపోయి టప్ మనం విరిగిపోవడం, బెణుకులు అలాంటివి ఏం లేకుండా ఎప్పటికప్పుడు ఫిట్గా ఉంచుతుంది కాళ్ళకు సంబంధించింది. ఓకే, వెరీ గుడ్. రిలాక్స్ అవ్వండి. మళ్ళీ కాళ్ళు 2 ముందు చాపండి. చేతులు వెనక్కి పెట్టుకోండి. రిలాక్స్గా ఉండండి. శ్వాస నిండా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాసను విడిచిపెట్టండి. ఓకే, వెరీ గుడ్. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఆసనం వేద్దాం.